ఆ యొక్క భూతుల పురాణం, వారి యొక్క బీ ట్యాక్స్ వ్యవహారాలు, అది ఏకనాథ్ షిండేలు, 3 గ్రూపుల ముచ్చట్లు, బట్టి విక్రమార్క ఉంచుతారా ఊడగొడతారా, కాంగ్రెస్ పార్టీ ఇంకా 4 నెలల దాకా ఉంటుందా ఊసిపోతుందా, 5 సంవత్సరాల దాకా పరిపాలిస్తుందా, లేకుంటే మధ్యలోనే వెళ్ళిపోతుందా? ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల వ్యతిరేకత ఒకటే అనుకున్నాం, కానీ ఈరోజు అందులో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, అందులో ఉన్న మంత్రులు కావచ్చు, ఈరోజు గ్రూపులుగా డివైడ్ అయిపోయి అందులో 5గురు ఏకనాథ్ షిండేలు తయారయ్యి ఈరోజు వాళ్ళు వేరే వేరే, అంటే వాళ్ళు బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చేది తెలియదు, బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చేది తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తున్న తీరు పైన ఆయన కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేని ఎవరైనా జల్చుకుంటే మాత్రము నా జేబుల్లో కత్తెర ఉంది, పీకలు కట్ చేస్తా, తోకలు కట్ చేస్తా అనుకుంటా రేవంత్ రెడ్డి ఈ విధంగా బెదిరింపులు చేస్తా ఉంటే, ఇక నిన్నగాక మొన్న వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మా పైన వ్యాఖ్యలు చేశాడు. సీనియర్ నాయకుడని చూడాలనుకుంటా ఆయనతోటిగా వివస్పాదమైన గుసగుసలు ఆడుకొని